జాన్సన్ చాలా సంతోషం కలవటం. ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ కార్యక్రమంలో మీరు మాత్రమే పరిశుద్ధాత్మ మా మధ్య సంచరిస్తూ మీరిచ్చిన తరుణం, మీరిచ్చిన అవకాశం, మీరిచ్చిన దీవెన, మీరిచ్చిన మేలు ఈ మందిరం తండ్రి, ఈ మందిరాన్ని శిలాఫలకాన్ని ప్రతిష్ఠిస్తుండగా నా చేతుల్లో ఏమీ లేదు, కానీ మీ దయను బట్టి, మీ కృపను బట్టి మీరు ఇచ్చారని నిరంతరం తలచుకుంటూ మీ మందిరంలో మిమ్మల్ని గుర్తిస్తూ సతాను సామ్రాజ్యాన్ని పడగొట్టుకుంటూ మీ రాజ్యాన్ని పట్టుకుంటూ వెళ్ళిపోయే భాగ్యాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థన అంగీకరించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. సహకరించారు, ఎవరైతే ప్రార్థన చేశారు, ఎవరైతే ప్రభువును సహాయించారు, వారందరూ ఆ బిడ్డ ప్రభు నీ పాదాల దగ్గర కాచిన కన్నీరు
మరి మా షాలేం ఫ్యామిలీలో నుండి శాంతి నెలకొనకు అనుగ్రహించిన తర్వాత మాకు అన్ని శుభవార్తలు, చక్కటి ఆడపిల్ల అంటే మా ఇంటి మహారాణిని పెట్టుకున్నారు. బాగా మాకు మహారాణిని ఇచ్చారు. అంత మాత్రం కాకుండా చక్కటి స్థలం, కట్టబడిన మందిరాన్ని దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. 2వ గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఎబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెమును యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పడం. అయితే ఇప్పుడు 2000 BC అంటే 4000 క్రితం జరిగిన చెప్ప. తర్వాత 980 BC అంటే ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్పాను. దావీదు చచ్చిపోయాడు. దావీదు చచ్చిపోకముందు బెత్షెబా కోరితే సొలొమోన్ని అభిషేకించారు. ఇది 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం. 2వ అధ్యాయం సొలొమోనికి హితబోధ చేసి దావీదు చచ్చిపోయాడు. 3వ అధ్యాయం సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయం 1 రాజుల గ్రంథం జ్ఞాన ప్రదర్శనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. 5వ అధ్యాయం మందిరం కట్టాలని పూనుకున్నాడు. ఇది విషయం. ఆ మందిరం ఎక్కడ కట్టాడు? దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, జాగ్రత్తగా మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసీడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. 2000 సంవత్సరాల క్రితం బలి అర్పింపచేశారు. ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా. అది జరిగిన 1000 ఏళ్లకి తనకిష్టమైనటువంటి దావీదును అక్కడ తీసుకొచ్చి బలులు అర్పించమన్నాడు. అది జరిగిన కొన్ని సంవత్సరాలకి సొలొమోనికి అదే స్థలాన్ని చూపించి ఇక్కడ మందిరం కట్టాడు. అంటే ఆ మందిరం కట్టడానికి 1000 సంవత్సరాల ముందు మానవ చరిత్ర ఉంది, దైవ చరిత్ర మనకు తెలియదు. ఎంతమంది ప్లాన్ వేశారు. అందుకనే ఈ మందిరం గురించి ఆ మాటతో మొదలు పెట్టారు. దానే పేరు లిఖా హువా హై, ఖానే వాలా ఖానా. మనం ఒక విత్తనం వేస్తాం కదా, విత్తనానికి చెట్టు వస్తుంది కదా, చెట్టుకి కాయ వస్తుంది కదా. ఆ కాయ ఎవరు తినాలో విత్తనం వేయకముందు దేవుడు డిసైడ్ చేస్తాడు. సో దేవుడు నిర్ణయించి ఈ ప్రదేశాన్ని దేవుడు నిర్ణయించాడు. ఈ ప్రదేశం దేవుడు నాకు కావాలి అని కోరుకున్నాడు. ఆ విషయం గుర్తుకోండి. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సర్వవ్యాపి. అంటే ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఒక ప్రదేశానికి ఆయన పరిమితం కాదు. దేవుడు ఇక్కడ లేడు అన్న ప్రదేశం లేదు ఈ ప్రపంచం. ఎక్కడ అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు బాత్రూంలో ఉంటాడా? ఉంటాడు. వంటగదిలో ఉంటాడా? ఉంటాడు. రోడ్డు మీద మార్కెట్లో ఉంటాడా? ఉంటాడు. నేను ఒకవేళ సినిమాకి వెళ్తే వస్తాడు దేవుడు సినిమాకి. నీ పక్కన కూర్చుంటాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళి దేవుడు లేడు అనుకుంటే నీకు యోనాకి తేడా లేదు. ఆయన తర్షీష్ వెళ్ళి ఇక్కడ దేవుడు లేడు అనుకున్నాడు, నువ్వు సినిమాకి వెళ్ళి ఇక్కడ దేవుడు లేడు అనుకున్నావు. అంతే. ఆ విషయం గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, ఆయన నీతోనే ఉంటాడు. నువ్వు ఆయన వదులుకొని వెళ్ళిపోవాలనుకుంటే తప్పించి ఇంకా వేరే పద్ధతి లేదు. సో దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ, అన్ని చోట్ల ఆయన సన్నిధి ఉన్నప్పటికీ, దేవుడికి కొన్ని స్థలాలంటే ప్రత్యేకం, తను ఇష్టపడదు. అందుట్లో ఇదొకటి. నేను ఇప్పుడు ఈ మందిరం గురించి ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు కూడా ఆ విధంగా ఇష్టపడ్డాడు ఈ స్థలాన్ని. ఒకవేళ ఇది కాదని ఇంకో చోట కూడా కట్టుకోవచ్చు, ఇది కాదని ఇంట్లో కూడా కలుసుకోవచ్చు. కానీ ఎందుకు కోరుకున్నాడంటే, ఈ జియోగ్రాఫికల్ లొకేషన్ దేవుడు ఇష్టపడ్డాడు. నాకు ఇది నచ్చింది. ఇప్పుడు అబ్రహాముని బలిమ్మని మోరియా ప్రాంతానికి తీసుకెళ్ళాడే, అది ఇంటి పక్కన లేదు, అది కాలనీ చివరి లేదు, అది ఊరి బయట లేదు, అది 2 రోజులు నడిచాడు. అంటే 50 కిలోమీటర్లు వెళ్ళాడు. 50 కిలోమీటర్లు తీసుకెళ్ళి కొండెక్కిచ్చి ఇక్కడ ఇయ్యను. అంటే దేవుడికి అది ఇష్టమైన స్థలం.
సొలొమోనుకి ఆ స్థలాన్ని చూపించి ఇక్కడ మందిరం కట్టు, దావీదుకి ఆ స్థలాన్ని చూపించి ఇక్కడ బలిపీఠం కట్టి ఇక్కడ నాకు బలులు అర్పించు. దేవుడు ఈ స్థలాన్ని అయ్యారు చూపించారు. ఇది నా భావం, అర్థమైందా? నాకు అంటే ఎప్పుడైతే దారిలో వస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు, నేను ఊరిని అడిగాను, సార్ ఫోటో చూశాను, ఫోటో చూస్తే అర్థమవుతుంది ఏంటంటే అది రీస్ట్రక్చర్ చేసింది లేకపోతే రిపేర్ చేసింది లాగా ఉంటే అన్నా. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు సార్ అన్న. నాకు అప్పుడు ఇమీడియట్గా వచ్చిన భయం ఏంటంటే అమ్మాయ సార్ గారి చేతిలో పడింది. అదే ఏ బిల్డర్ చేతిలో పడితే అది సినిమాలు కట్టుండేవాడేమో ఎవడో తెలుసు, బార్ అండ్ రెస్టారెంట్ పెట్టేవాడేమో ఎవడో తెలుసు, లేకపోతే ఇంకెవరికైనా గుడి కట్టేవాడేమో ఎవడో తెలుసు. అలా కట్టినీ లేవా? ఉన్నాయి. ఒంగోలులో విజయలక్ష్మి థియేటర్ ఇదివరకు చర్చి, బేత్సవారిపేటలో హనుమంతుడి గుడి ఇదివరకు చర్చి. అది ఎక్కడో కాదు, మన మధ్యనే, మన మధ్యనే. ఇది కూడా అలా ఉండేదేమో. అయితే దేవుడికి అది ఇష్టం లేదు, అందుకనే వేరు వేరు పద్ధతుల్లో దాన్ని దక్కించేటట్టు చేశాడు. అయితే ఈ హిస్టరీని బైబిల్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని కలిపినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో మందిరం గురించి ఎలాంటి జాగ్రత్తలు ఇచ్చాడో ఇక్కడ కూడా అవే జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి ఉద్దేశాల గురించి చెప్పాడో ఇక్కడ కూడా అవే పాటించాలి. సరే, సొలొమోను చాలా చాలా దివ్యంగా మందిరం కట్టాడు, చాలా దివ్యంగా. ఆ మందిరం సంవత్సరాలు పట్టింది కడతానికి. ఆయన కన్స్ట్రక్టర్ నాగేశ్వరరావు గారు కన్స్ట్రక్టర్ కదా, ఒకసారి పిలిచి ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉండాలా మందిరం, 3 అంతస్తులు ఉండాలి అని మీకు చెప్పారు. అలాగే సార్, అలాగే సార్. మరే నాగేశ్వరరావు గారు కడితే కట్టారు, కానీ సుత్తి శబ్దం రాకూడదు. ఇక్కడ ఎలా ఉంటుంది ఆ మాట ఏంటంటే, ఇక్కడ ఏమైనా మెంటలా? ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దది అంటాడు, 3 అంతస్తులు ఎత్తు ఉండాలంటాడు, శుద్ధి శబ్దం రాకూడదు అంటాడు, ఎవరుగా? అందుకనే సొలొమోను మందిరం కడతానికి కార్ఖానా 6-7 కిలోమీటర్లలో కట్టారు. అంటే ఇక్కడ ఏ రాయి షేప్ కావాలో కొట్టుకొని కొలుసుకొని అక్కడికి వెళ్ళి చెక్కుకొని ఇక్కడ తెచ్చి అని రాయి పెట్టి చెల్లు. అంత పవిత్రంగా మందిరాన్ని కట్టారు. అది చేసినటువంటి పని. సో ఆ మందిరం కట్టిన తర్వాత దేవుడు ఆ మందిరాన్ని ఇష్టపడ్డాడు, చాలా ఇష్టపడ్డాడు. ఇష్టపడి దాన్ని ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం. ప్రతిష్ఠకి 1,00,000 జాతకం, 1,42,000 జంతువుల్ని బలిచ్చారు. 1,42,000 జంతువులు బలిచ్చారు. 7 రోజులు పట్టింది బలి ఇవ్వడం. రక్తం ఒక చిన్న ఏరులాగా పారినాడు. అన్ని జంతువులు బలిస్తాను. 7 రోజులు బలిచ్చేశారు, బాగా ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ అన్న దాని గురించి చెప్పాలి. ఇప్పుడు మనం ఈ మధ్యన ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రాణ ప్రతిష్ఠకి మనం చేసే మందిర ప్రతిష్ఠకి తేడా ఏంటి? నేను ఏమి క్రిటిసైజ్ చేస్తాను, ఉండాలి తేడా అని చెప్తాను. అదే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటంటే, ఒక విగ్రహం తయారు చేశారు. ఆ విగ్రహం తయారు చేసిన తర్వాత 7 రోజులు పూజలు చేశారు. 7 రోజులు పూజల తర్వాత నరేంద్ర మోడీ గారు ఆ విగ్రహానికి ఉన్నటువంటి కళ్ళగంతలు తీశారు, మంచి మంత్రాలు చదువుతున్నటువంటి ఆ నేపథ్యంలో. అయితే వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ కళ్ళగంతలు తీస్తున్నప్పుడు ఎవరి విగ్రహం అయితే వాళ్ళు చెక్కారో ఆయన ప్రాణం దాంట్లోకి వస్తుంది. దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అయితే మనం మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇందులో ఆయన ప్రాణం వస్తుందని మనం ఏమంటలా. మరి ఏంటి మనం అనేది ఏంటి? మనం ఏంటంటే ఈ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం అంటే ఏంటో తెలియాలి. నువ్వు ఆమెనంటే కాదు. మనోళ్ళు ఏంటంటే ఒక్కనోడు మాట అంటే ఆమె ఏమర్థం ఏంటో తెలియదు. ప్రతిష్ఠ అంటే ఏంటో తెలిస్తే ఓహో అదా అని అనుకుంటాం. ఈ మందిరంలో ఎదవేషాలు వేయడం తర్వాత మన లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. అది విషయం. ప్రతిష్ఠ అంటే ఏంటో మీకు తెలియాలంటే నెగిటివ్ వర్డ్ ఒకటి చెప్పాలి, అప్పుడు బాగా అర్థం. మనకి నచ్చనోడు మన ఇంటికి వచ్చాడు, వాడు మనకు నచ్చడు, వాడు వచ్చాడు. రేపు వెళ్ళిపోతానని 4 రోజులు ఉన్నాడు. రేపు వెళ్ళిపోతానని 4 రోజులు ఉన్నాడు. మీ పక్కింటి వాళ్ళు అడిగారు ఆయన ఎవరు అని, మీరు అలా జవాబు చెప్తున్నాడు. నా కర్మ, రేపు వెళ్ళిపోతానని వచ్చి కూర్చొని ఇక్కడ టెస్ట్ చేసుకున్నాడు ఆయన. ఇది మనం అనే డైలాగ్ గుర్తుపెట్టుకోండి. టెస్ట్
తిష్ట అన్న మాటకు అర్థం ఏంటంటే ఆడు నాకు ఇష్టం లేదు, కానీ ఆడు వచ్చి చచ్చాడు, ఆడు ఇక్కడ ఉండాడు, దాన్ని తిష్ట అంటారు. తిష్టకు ముందు పెడితే ప్రతిష్ట. తిష్ట అంటే నాకు ఇష్టం లేనోడు ఉన్నాడు ఇక్కడ. ప్రతిష్ట అంటే నేను ఇష్టపడి ఉంచుకున్నాను, నేను ఇష్టపడి ఉంచుకున్నాను, నాకు ఇష్టం. దీన్నే పేతురు భక్తుడు ఏమంటాడు తెలుసా? మీ హృదయమందు యేసుని ప్రతిష్ఠించండి. అంటే ఇక్కడ ఒక సీట్ ఉంది కదా, హృదయంలో సీట్ ఉంది కదా, ఆ సీటు మీద ఒక్కడే కూర్చోగలుగుతారు, ఇద్దరు కూర్చోలేదు, ఒక్కళ్ళే. మనం చాలాసార్లు ఇద్దరు కూర్చోబడతానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి క్రైస్తవుడు చేసే పనే, ఏసా నువ్వు ఉండు, కొంచెం పక్క జరిగితే ఆడు కూడా వచ్చి కూర్చుంటాడు. అది ఎవరైనా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు. ఆయన ఏమంటాడు, అలా కుదరదమ్మా, ఇప్పుడు నీకు ఆళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పి నేను బయటికి పోతాను, బయటకు పోయి అప్పుడప్పుడు తలుపడతాను, నువ్వు తీస్తే లోనికి వస్తా. సీట్ అయితే నాకు పూర్తిగా లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకో, నేను ఇంకోటితో షేర్ చేసుకోలేను. దేవుడు నా పేరుని ఇంకొకరితో నేను షేర్ చేసుకోలేను, చాలా పవిత్రమైంది నా నామం. సో అదే అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏమంటామంటే ఈ మందిరాన్ని, దేవా ఇది నీకే, ఇది నీ స్థావరం, ఇది నీ స్థావరం, ఇక్కడి నుంచి నీ కార్యకలాపాలన్నీ నడవాలి, దానికి మేము దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఇది నీకు ప్రతిష్ఠించాం కాబట్టి నీ కార్యము కాకుండా, నీ చిత్తము కాకుండా, నీ మనస్సులకు సంబంధించింది కాకుండా, నీ యొక్క ఆలోచనకి వ్యతిరేకమైంది ఇక్కడ ఏది జరగనేమో, అది నీ యొక్క మాట. ప్రతిష్ఠ అంటే అది మన హృదయాన్ని దేవుడికి ప్రతిష్ఠించాలి, దేవుడికి ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాలి. సొలొమోను ఆ విధంగా మందిరాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించినప్పుడు జరిగిన విషయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయంలో రాశాడు. ఆయన ప్రతిష్ఠ కార్యక్రమం చేశాడు, 7 రోజులు చేశాడు, జనాలందరినీ పంపించేశాడు. పంపించేసిన తర్వాత దేవుడు తనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చూద్దాం ఒకసారి 11వ వచనం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమును రాజనగరము కట్టించి యెహోవా మందిరమందున తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడు. ప్రైజ్ గాడ్. నెక్స్ట్, అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలము నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుంది. బలి అనే మాట నుంచే బలిపీఠం అనేది వచ్చింది. ఇది బలిపీఠం, ఇది బలిపీఠం. మనకి కొత్త నిబంధన బలిపీఠం ఎలా ఉంటుంది? పాత నిబంధన బలిపీఠం మీద మంట ఉంటుంది, కొత్త నిబంధన బలిపీఠం మీద వాక్యం ఉంటుంది. పాత నిబంధన ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి మంట మీద పాపానికి చేసినటువంటి ఆ తప్పులకి దేవునికి బలులు అర్పించడం ఉంటుంది, లేకపోతే పవిత్రపరచడానికి ఉంటుంది, కృతజ్ఞత అర్పణ ఉంటుంది. అదంతా బలిపీఠం మీద జరుగుతుంది. ఈరోజు అదంతా కూడా వాక్యం బట్టి జరుగుతుంది. వాక్యం సబ్బులని, వాక్యం నీరు, వాక్యం అగ్ని, ఈ విధమైనటువంటి అలంకార పదాలు ఉపయోగించారు. సో అక్కడ పాత నిబంధనలో బలిపీఠము, ఇప్పుడు ఇది బలిపీఠం. సో అది నాకు నచ్చింది, నేను అక్కడ ఉంటాను, ఏ లోపం లేకుండా నేర్చుకున్నాను. అప్పుడు యెహోవా రాత్రి ప్రత్యక్షమై ఈ స్థానం నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకున్నాను. ఇప్పుడు చూడండి 13వ వచనం. కండిషన్స్, పర్పస్ చాలా స్పష్టంగా చెప్తాను. దేవుడు యెరూషలేము మందిరానికి ఇచ్చిన పర్పస్కి ఈరోజు ఈ మందిరానికి ఇచ్చే పర్పస్కి ఏం వ్యత్యాసం లేదు. ఇట్ ఈస్ ద సేమ్. ఏమన్నాడు? అనేక మందికి రక్షణ కార్యాన్ని పరిచయం చేసేదన్నాడు. ఈ మందిరం అనేక మంది క్షమాపణ అనుభవించడానికి కేంద్రం. ఈ మందిరం అనేక మంది తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి, దేవునితో తమ జీవితాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక కనెక్షన్ అవ్వాలి. ఆ విధంగా ఉండడానికి మనం సిద్ధపరుచుకున్నాం. దేవుడు ఈ మందిరాన్ని ఆ విధంగా ప్రతిష్ఠించుకున్నాడు. మా దేవ, మా ప్రభువా, మీ కుమారుడు ఆయన ప్రేమించి మీరు ఇచ్చిన మందిరాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను ఇచ్చే మాట ఏంటంటే అప్పు తీరేదాకా నేను ప్రార్థన చేస్తాను. అప్పు తీరే వరకు డబ్బులు ఇస్తానని చెప్పలే, అప్పు తీరే వరకు మాత్రం నేను నా కుటుంబం సాగ కూడా ప్రార్థన చేస్తాను.
మొదట ప్రతిష్ఠించినప్పుడు అంటే 40 ఏళ్ళ క్రితం ఆ రోజు కార్యక్రమంలో ఉన్నాం. అందరూ నేర్చుకోవాల్సింది ఏంటి, చర్చి ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉందంటే అంటే ఆ చర్చ్ ఒక పీక్ మూమెంట్. దాని తర్వాత స్టెఫెన్ జరిగిన మార్టర్యం వల్ల చర్చ్ అనేకమైన చోట్లకి పాకింది, కానీ ఒకే ఒక్క చోట ఉన్న చర్చ్ ఎప్పుడు ఉన్నతమైన స్థలంలో ఉందంటే వాళ్ళు అనుదినము కలుసుకున్నారంట. అనుదినం ఏం చేశారంటే ప్రార్థన చేసుకున్నారు. అయితే ప్రార్థన ఒక్కటే చేయలేదు, ఇంకా ఏదో చేశారు. ఇంటింటా రొట్టె కూడా దేవుని స్తుతించు. ఇక్కడ ముఖ్యమైన మాట అండి, ప్రజలందరి వలన దయ పొందిన వారే. చర్చ్ మనం ఎల్లప్పుడూ దేవుని దయ ఉంటే చాలు అనుకుంటాం, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ దయ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చర్చ్ ఉన్నదే చర్చ్ ఎప్పుడు కోసం, లోపల ఉన్న వాళ్ళ కోసం కాదండి. ఈ 4 గోడల మధ్యన అయితే మనం చర్చికి మనం న్యాయం చేసిన వాళ్ళని అవ్వం. చర్చ్ ఎల్లప్పుడూ కూడా బయట ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ దయ పొందడానికే మనం ఏ కార్యమన్నా చేయాలి. అయితే ఆ తర్వాత ఏం చేశారంటే ఆ చివరి వచనంలో ఆఖరి మాట చూస్తే అనుదినము కొత్త వారితో చర్చ్ ఎప్పుడు వర్ధిల్లాలంటే దేవుని దయ ఉండాలి, లేకపోతే చర్చ మనం ప్రారంభించినాం. ఎందుకంటే ప్రారంభించాలనుకున్న దావీదు ప్రారంభించలేకపోయాడు. అయితే దేవుని దయతో సొలొమోను ప్రారంభించాడు. కానీ ఎప్పుడు కొనసాగుతుందంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళ దయ కూడా పొందినప్పుడు. అలాంటి గొప్ప సాక్ష్యం మనం చర్చకుంటును గాక. జీవానికి కర్తవ్యం. ఈ భూప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క జీవం నీ చిత్తం, నీ ఉద్దేశం. తల్లి గర్భంలో రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు నువ్వు. ప్రభా, మహిమ ప్రియాంశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. తల్లిదండ్రులు బట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డ, ఆమెను దీవించండి అని మేము అడుగుతాం. ఆమె ఎదిగి నీ సాక్షిగా ఉండాలి అని బ్రతిమలాడుకుంటాం. నీకోసం ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా తను ఉండగలుగుటకు సహాయం చేయాలి. హన్న ఏ విధంగా తన కుమారుణ్ణి ఆ విధంగా ప్రతిష్ఠించి పెంచిందో, ప్రభా ఏ విధంగా ప్రభా జకరయ, ఎలిజబెత్ ప్రభా నువ్వు వారికి ఇచ్చినటువంటి బిడ్డను, బాబుని నీకోసం ప్రత్యేకంగా పెంచారు. నేను ఈ బిడ్డను కూడా తల్లిదండ్రులు ఆ విధంగా పెంచగలుగుటకు సహాయం చేయాలి. పెంపకం చాలా ప్రాముఖ్యం ప్రభా. ఆయన ఆ పెంపకంలో ప్రభా నీ జ్ఞానం కావాలి. ఆయన నీ యొక్క సహాయం లేకుండా, నీ తోడు లేకుండా అది సాధ్యం కాదు. ఈ బిడ్డ ప్రియా ప్రభా, నీకు ప్రియమైన బిడ్డ అవ్వాలి. నువ్వు ఆమెను ఇష్టపడాలి. ఆ విధంగా ప్రభా తన యొక్క జీవితాన్ని మరల్చడంలో తల్లిదండ్రులకి తగిన సహాయం చేయమని వచ్చినాం. నీకే వందనాలు చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు నమ్మకమైన దేవుడు. ఆయన కీర్తనకారుడు 101 కీర్తన 6వ వచనంలో నమ్మకం
to be here in this place to participate in the opening of this new church. God has been so gracious to our Shanti Nilayam and He has given us this beautiful church. We did not ask for a church, we want only a plot of land in some corner of Rajahmundry, but God's plans are so different we cannot imagine. So God gave this beautiful church and we are very happy that to be here. And I pray and wish that this church would be a place, would be a hospital to those who are sick and a hotel to those who are needy, and it will cater to many people, and it will be a beacon and a lighthouse for the whole of Rajahmundry. Thank you, may God bless you. పూర్తి చేస్తారు, మధ్యలో విడిచిపెట్టి చెబుతారు. అదైతే మరి మాకైతే సాధ్యం కాదు. ఇలా మరి స్థలం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సంఘం 1976లో ఏర్పరచబడింది కొద్దిమందితో. ఇది అనేక శాఖలుగా విస్తరించి ఈరోజు దేవుడు ఈ విధంగా ఈ నారాయణ గారు సంఘస్థులు ప్రార్థన పెట్టి ఇచ్చినటువంటి స్థలం, అలాగే ఇక దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఇంకా ఈ సంఘం అభివృద్ధి అవ్వాలని, ఈ సహోదరులు చేసేటువంటి సేవను దేవుడికి అభివృద్ధి పరచాలని దేవుని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చినందుకు ఈ యొక్క దైవజనులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఉందంటే ఎంతగానో సంతోషం, ఎంతగానో ఆనందం. అన్నయ్య ఎన్నోసార్లు చెప్పేవాడు, తమ్ముడు ఒక పెద్ద స్థలం కొనుక్కోవాలి, మందిరం కట్టించాలని చెప్పి. కానీ దేవుడు అద్భుతంగా హైవే పక్కనే తన ఆలోచనలకి ఊహలకి అమ్మనటువంటి విధంగా దేవుడు ఒక మందిరాన్ని అయితే దయచేస్తాడు. తీర్చే దేవుడిని పదవి చెల్లిస్తున్నాను. ఈ చర్చి దేవుని మహిమ ఎల్లప్పుడూ ఉన్నట్లు, ఇక్కడ ప్రార్థనా ధూపం ఎల్లప్పుడూ దేవునికి చేరినట్లు, ఇది ఒక రక్షణ కేంద్రముగా, స్వస్థత కేంద్రముగా ప్రార్థన తాగి తిరిగి ఉండేవాడు. వారి ద్వారా మా కుటుంబాలన్నీ రక్షింపబడ్డాయి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రాజేంద్ర పౌల్ గారు మరి నాకంటే చాలా చిన్నవారు. అమ్మగారు ఇది నీ చిత్తం కనుక మీరుండి ఇంకా జరిగించి మహిమ పొందుకోమని అనేక ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన రక్షకుడు అద్వితీయ సత్యదేవుడైన యేసయ్య గారి నామానికి, తండ్రి దేవుని నామానికి, పరిశుద్ధాత్మ ప్రభువారి ఆధిపత్యానికి మహిమ కలుగునుగాక.